విశాఖ జిల్లా గాజువాకలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ ఉత్సవ కమిటీ భక్తి ముసుగులో భారీగా దోచేస్తున్నారని స్వతంత్ర టీవీ ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. గాజువాక లంక మైదానంలో ఎస్వి ఎంటర్టైన్మెంట్ వారు నిర్వహిస్తున్న లక్షాచీర సుదర్శన వస్త్ర గణపతి నక్కవారిపాలెంలో లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి శివలింగాల వినాయకుడిని ఉత్సవాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ విగ్రహాలు నెలకొల్పే దర్శనం, పార్కింగ్, చెప్పులు స్టాండ్లకు టికెట్లు పెట్టి భక్తుల వద్ద నుంచి అక్రమ వసూలు చేయడంపై మండిపడ్డారు. ఉత్సవాల పేరిట భక్తులను దోచుకుంటే చూస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. ఎవరైనా అటువంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను ఆదేశించారు. చీరలతో ఎత్తైనటువంటి బొమ్మ విఘ్నేశ్వరుని బొమ్మ పెట్టడం, వారు దర్శనార్థం పార్కింగు అలాగే అన్న సంతర్పణ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి వచ్చినటువంటి న్యూస్ సంబంధించి అందరికీ మీ ద్వారా ప్రధానికానికి తెలియజేసేది ఏంటంటే, ఆ విగ్రహానికి ఆ పెండల్కి పర్మిషన్ ఇచ్చే ముందే వారు ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకూడదు అని చెప్పేసి కండిషనల్గా ఇచ్చారు. కనుక ఎవరైనా సరే అక్కడ డబ్బులు ఏ రూపంలో సరే, అది చూడండి, మీకు టికెట్ రూపం కావచ్చు, లేకపోతే టికెట్ లేదు కనుక అన్న సంతర్పణ కలెక్ట్ చేస్తారని కానీ, లేకపోతే పార్కింగ్ అని కానీ, ఇలా కానీ డబ్బులు కానీ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా అధికార యంత్రాంగం వచ్చి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఈ